రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు పెట్టాలంటే పెట్టుబడులు రావాలి. అలా పెట్టుబడులు రావాలంటే దానికి అనుగుణమైన వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు దీనికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది ఏపీ ప్రభుత్వం. ఇక ప్రభుత్వ పాలనలో వివిధ ప్రక్రియలను, నిబంధనల్ని మరింత సరళించేందుకు కూడా సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ వారం 15వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఐటీ, విద్యుత్, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు 27 సంస్థల నుంచి అందిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. ఏపీలో 29,000 కోట్లకు పైగా పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. వాటి ద్వారా 22,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రతిష్టాత్మక గూగుల్, అర్సెలార్ మిట్టల్, బీపీసీఎల్ లాంటి మెగా ప్రాజెక్టులు వరుసగా ఏర్పాటు కావాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి అడ్డంకులు లేకుండా చూడాలన్నారు. భూములు కేటాయించిన నిర్ణీత వ్యవధిలో పనులు ప్రారంభించని సంస్థలతో సంప్రదింపులు జరపాలని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఆసక్తి లేదంటే భూములు వెనక్కు తీసుకోవాలన్నారు. ప్రతి ఒప్పందం వేగంగా అమలు కావాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వం ఆమోదించిన ప్రాజెక్టులు త్వరితగతిన కార్యరూపంలోకి తేవాలని అధికారులకు సీఎం సూచించారు. ఇప్పటి వరకు 15 ఎస్ఐపిబి సమావేశాల్లో 9 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, వాటి ద్వారా 8.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం తెలిపారు. సెమీకండక్టర్ ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్ఆర్ఐలను ఆహ్వానించాలని సూచించారు. ఇక విశాఖపట్నంలో భారత్ మండపం రాబోతోందని, దాన్ని ఐకానిక్ గా తీర్చిదిద్దేలా చూడాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. విశాఖపట్నం సాగర తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 కార్యక్రమం జరిగింది. 6 వరుసల్లో 71 యుద్ధ నౌకలు పరేడ్ నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. వీరంతా ఐఎన్ఎస్ సుమేధాపై ప్రయాణించారు. వివిధ దేశాల నుంచి వచ్చిన 19 విదేశీ నౌకలు, భారత నేవీకి చెందిన 45 నౌకలు, కోస్ట్ గార్డ్, మర్చెంట్ నేవీ, రీసెర్చ్ నౌకలు ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ల అమలుకు వీలుగా రాష్ట్రంలో బీసీల జనాభా అధ్యయనానికి డెడికేటెడ్ కమిషన్ను నియమించింది. ఎస్సీ వర్గీకరణలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా నిర్దేశిత సమయంలో పకడ్బందీగా పూర్తి చేసినట్లుగానే బీసీల జనాభా అధ్యయనంపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి 30 నుంచి 45 రోజులు గడువివ్వనున్నారు. ఈ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేయనుంది. దీన్ని నిర్ధారించేందుకు ప్రామాణిక డేటా కోసం రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు సచివాలయ సిబ్బంది చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేను ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఈ వారం కలిశారు. 2 రాష్ట్రాల మధ్య సమన్వయం, సహకారంతో పరిష్కరించాల్సిన వివిధ అంశాలను భేటీలో ప్రస్తావించారు. 2 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, రైల్వే లైన్లు లాంటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పాలనలో వివిధ ప్రక్రియలను, నిబంధనల్ని మరింత సరళీకరించేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా కొన్ని చట్టాలను సరళతరం చేసేలా నిర్ణయం తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ సేవలు అత్యంత సులభంగా ప్రజలకు చేరువ కావాలన్నది తమ లక్ష్యమని సీఎం తెలిపారు. దీనిపై అధ్యయనం కోసం ఓ కమిటీ వేయాలని ఆదేశించారు. ఈ వారం క్యాంప్ ఆఫీసులో రియల్ టైం గవర్నెన్స్ పై సమీక్షించారు.
గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఈ వారం ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. అమరావతి టూర్లో భాగంగా బిల్ గేట్స్ రాష్ట్ర సెక్రటేరియట్కు వచ్చారు. సీఎం చంద్రబాబు ఆయనకు మంత్రులను పరిచయం చేశారు. బిల్ గేట్స్ టూర్ సందర్భంగా సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రభుత్వ పాలసీలు, లక్ష్యాలు, కార్యక్రమాలపై బిల్ గేట్స్ కు సీఎం ప్రెజెంటేషన్ ఇచ్చారు. అదేవిధంగా బిల్ గేట్స్ కి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రాన్ని చూపించారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని బిల్ గేట్స్ పరిశీలించారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరు, వస్తున్న ఫలితాలను సీఎం వివరించారు. ఆర్టీజీఎస్ లోని డిస్ప్లే వాల్స్ పై ప్రెజెంటేషన్లని బిల్ గేట్స్ చూశారు. డేటా లేక్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని సులభతరం చేయడం బాగుందన్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులు భద్రపరుస్తున్నామని, భూ రికార్డులపై క్యూఆర్ కోడ్ లాంటి విధానాలతో పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని అధికారులు వివరించారు. ట్యాక్స్ కలెక్షన్ ప్రక్రియ అద్భుతంగా ఉందని బిల్ గేట్స్ ప్రశంసించారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చిత్తూరు జిల్లాలో నడుస్తోన్న సంజీవని ప్రాజెక్టు అమలును బిల్ గేట్స్ అడిగి తెలుసుకున్నారు. కుప్పంలో అమలు చేసిన సంజీవని ప్రాజెక్టు బాగుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏఐ వినియోగంతో ప్రజారోగ్య సేవలను మరింత మెరుగుపరిచేలా చూస్తున్నామని సీఎం వివరించారు. రాజధానిలో 30% గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళిక బాగుందని బిల్ గేట్స్ తెలిపారు. ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి బిల్ గేట్స్ సందర్శించారు. అక్కడ ప్రకృతి సాగు ఉత్పత్తులను పరిశీలించారు. వ్యవసాయ రంగంలో ఏఐ సహా ఇతర టెక్నాలజీ విధానాల వాడకం గురించి అధికారులు వివరించారు. డ్రోన్ల సాయంతో పంటల్లో చీడపీడలు నివారిస్తోన్న తీరుని స్వయంగా పొలంలోకి వెళ్లి గేట్స్ తిలకించారు. అక్కడ రైతులతో ముఖాముఖి చర్చించారు. మహిళా రైతులు వండి తీసుకొచ్చిన స్థానిక వంటలను బిల్ గేట్స్ రుచి చూశారు.